గుడ్ మార్నింగ్. 9ంటికి గుడ్ మార్నింగ్ చెప్తారా అవి ఎవరైనా? 7ంటికి 6:30 నిద్రలేపా మీ నాన్ని. అప్పటి నుంచి వీడియో తీయడానికి కూడా వచ్చి కూడా పోసేసుకున్నాడు మా అబ్బాయి. గుడ్ బాయ్ అయిపోయాడు ఈరోజు కదా. గుడ్ బాయ్ వా నువ్వు? మాటలు రావా? మాటలు వచ్చా నీకు? మాటలు వచ్చా రావా? రావు రావు అనేది కూడా మాటేనే. ఓ తల్లే, నీకు మాటలు రావా తల్లి? మీ నానేనా? మీ అమ్మేది? నీకు అమ్మ ఉందా? అమ్మ ఉందా లేదా? ఉందా? అమ్మ పేరేంటి? అమ్మ పేరు అమ్మ. అమ్మ పేరేంటి చెప్పు. పేరు చెప్పే. నాన్న పేరేంటి? అమ్మకు పేరు లేదు కానీ నాన్నకుందా? అమ్మ పేరేంటి చెప్పు. నీ పేరేంటి? నీ పేరేంటి? చిట్టి బాబా. ఏం రాస్తాం మనం? బుక్ మీద నీ పేరేంటి రాస్తాం? ఏం పేరు రాస్తాం? రాజవీష్ కాదా? చిట్టి బాబా. సరే, చిట్టి బాబానే పిలవండి అమ్మా మీరు. హవి అని పిలవద్దు మా అబ్బాయిని. ఇంకో పేరు ఏంటి? హవి బాబు. దివ్య కాదంట చూడు, నా పేరు చెప్తున్నాడా. మరేంటి నా పేరు? కేనికేనా? నువ్వు కొత్తగా పెట్టావు. మీ నాన్న పేరు పెట్టు, నువ్వు పేరు పెట్టు. తల్లి నీ డ్రెస్ బాగుంది తల్లి, థ్యాంక్ యూ అనాలి అప్పుడు. సరే బాయ్. ఇగో ఏం తిన్నావు నువ్వు ఈరోజు? ఏం తిన్నావు? చెప్పు. ఆయన ఆ రకంగా ఏడుతున్నాడు. ఆ మాత్రం చేశాడు ఆయన చూడు. ఎట్లా కొట్లా. చాలా తొందరగా చూసుకుంటున్నారు అయితే మొత్తానికి. 10 అయ్యింది. ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. అవి తినేసాడు, మా వారు తినేశారు. నేను మాత్రం ఇంకా తినలా. ఇల్లు ఇప్పుడే క్లీన్ చేసేసి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా. వంట చేయాలి మళ్ళా. 2 ఆర్డర్లు వచ్చినాయి అని చెప్పాను కదా. పొద్దున్నే 2 డ్రెస్సులు కూడా ఆర్డర్ వచ్చినాయి. ఇంకా కొంతమంది చాలా వరకు క్వేరీస్ చేస్తున్నారు. ఎక్సెల్ కావాలి, XXL కావాలి, XXL కావాలని. నేనేమో ఓన్లీ XL XXL తెప్పించాను. ఫస్ట్ టైం కదా చూద్దాము అని చెప్పేసి. సో ఇప్పుడు బాగానే ఉంది, రెస్పాన్స్ బాగుందంటే ఈసారి అన్ని సైజెస్లో అవైలబుల్గా ఉండేలా చూసుకుంటా. నాకు ఐడియా లేదు కదా, ఒక ఐడియా కోసమని తెప్పించా. సో మా అత్తయ్య వాళ్ళ బిజినెస్లో కూడా శారీ పిన్స్, హెయిర్ క్లిప్స్ బాగా అడుగుతున్నారు. అండ్ చిన్నపిల్లల బేబీ క్లిప్స్ అంటే తక్కువ కాస్ట్లో ఉన్నాయను, క్యూట్గా ఉన్నాయి కదా, అండ్ అవి ఎక్కువగా వాడతాం కూడా, అందుకని అడుగుతున్నారు. సో అవి ఇవన్నీ క్వేరీస్ అన్నిటికీ నేనే రిప్లై ఇవ్వాలి, నేనే చూసుకోవాలి. అందుకని చాలా లేట్ అయిపోతుంది. మా ఆయన ఫుల్ సెటైర్లు ఎత్తున్నాడు పొద్దున్న నుంచి నాకు. బిజీ ఉమెన్, బిజినెస్ ఉమెన్ అలా. అంతగా సండే కదా, మీరు ఏం బ్రేక్ఫాస్ట్ చేసుకున్నారు, ఏం టిఫిన్ చేసుకున్నారో చెప్పడం మర్చిపోవద్దు. మొత్తం తినేటప్పటికి నాకు 10 o'clock అయిపోయింది ఈరోజు. చాలామంది ఏం చేస్తున్నారంటే, నేను పనిమాల ప్రైజెస్, సైజెస్ అన్ని వీడియోలో పెట్టినా కూడా మళ్ళీ వచ్చి ఆ సైజు ఉందా, ఈ సైజు ఉందా, ఈ కలర్ ఉందా, ఆ కలర్ ఉందా అని చెప్పి డిస్కషన్స్ చేస్తున్నారు. చాలా టైం వేస్ట్ అయిపోతుంది నిజంగా. సో ఎవరికైతే అవసరం ఉండిద్దో వాళ్ళే కనుక మెసేజ్ చేస్తే చాలా టైం సేవ్ అయిద్ది. సరే ఇంకేం చేస్తాం చెప్పండి, అందరికీ రిప్లై ఇవ్వాలి. సో బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత నేను ఇల్లంతా కూడా మాప్ పెట్టేస్తున్నాను. ఇక పరుపులు అన్నీ కూడా ఎండలో వేసేసా, ఎండ బాగా ఉంది. అండ్ బ్లాంకెట్స్ అన్నీ కూడా వాష్ చేసుకుంటున్నా. సో కొంచెం టైం ఉంది, సో క్లీనింగ్ చేసుకుందాం. ఎలాగో వంట పెద్దగా చేసే ఏం లేదు కదా. వంకాయలు ఉన్నాయి, వంకాయ కూర అయితే వండుకుందాం అనుకుంటున్నా. నేను షార్ట్ పెట్టా కదా, సో షార్ట్లో మీరు రెసిపీ వీడియో క్లియర్గా చూపించండి అక్క అని అయితే అడిగారు. సో ట్రై చేస్తాను. ఇక మా వారు అవి బయటికి వెళ్ళి కొంచెం పాల ప్యాకెట్, కొంచెం 100 grams చికెన్ అయితే తీసుకొని వచ్చారు. అవి అడుగుతున్నాడు పాపం. మాకంటే పట్టెంపు ఉండిద్ది కానీ పిల్లలకి ఏముంది చెప్పండి, తినాలి కదా. తింటా అంటున్నాడు. పచ్చికూర తింటావా నాన్న, వాష్ చేయాలి కదా అని చెప్పాను. అప్పటికే టైం 11:30 దాకా అయిపోయింది. సో అసలు టైం అంతా చాలాసేపు నాకు అసలు ఫోన్లోనే అయిపోతుంది. అయితే ఎడిటింగ్ చేయడం, లేదంటే ఎవరొకరు మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వడం. సో మనకి జ్యువెలరీ పేజ్లో కూడా బాగా అడుగుతూ ఉన్నారనమాట. సో
వాళ్ళు తీసుకున్నా తీసుకోపోయినా వాళ్ళు అడిగినప్పుడు మనం ఆన్సర్ అయితే ఇవ్వాలి. సో ఒక్కొక్కళ్ళు జస్ట్ తెలుసుకోవడానికి అడుగుతారు, కొంతమంది ఆర్డర్ ఇవ్వడానికి అడుగుతారు. చాలా డేస్ అయింది కాంతారా మూవీ టీవీలో వచ్చి, కానీ చూడడానికి కుదరలేదు నాకు. ఈరోజు ఇంకెట్ల కొట్లా మా ఆయన ఉన్నాడు కదా అని చెప్పి ధైర్యం చేసి పెట్టా, అవి చూడనివ్వడని చెప్పి. కానీ నాకు చూడాలనిపిస్తుందంటే ఇక మా వారైతే పెట్టారనమాట. ఇంకా మూవీ చూస్తూ ఉన్నా. వంకాయ కూర ఎందుకో నాకు వండితే అంత బాగా కుదరదు. ఇక మా ఆయన్నే చేయమన్నా. ఆల్రెడీ మీరు షార్ట్లో చూసారు కదా, నాకు కండ్రు వచ్చేస్తాయి, మరి ఎందుకో తెలీదు. సో ఇక ఆయన గారే వంట అయితే చేశారు, ఐ మీన్ కూర అయితే వండారు. నేను అన్నం వండేసాను, హవికి చికెన్ కర్రీ కూడా నేనే వండేసాను. కనీసం ఈరోజు నేను జడ కూడా వేసుకోలేదు, జస్ట్ హెయిర్ మొత్తం తీసేసి క్లిప్ పెట్టుకున్నా. ఇక దాని తర్వాత మళ్ళీ తినేసాము. లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ కిచెన్ అంతా కూడా క్లీన్ చేసుకుంటున్నా. సో నేను వీడియోకి వాయిస్ ఇచ్చే టైంకి 12 అవుతుంది ఇప్పుడు నైట్. అండ్ ఈరోజు అంటే మీరు వీడియో చూసేటప్పుడు కార్తీక సోమవారం కదా, 3వ కార్తీక సోమవారం. ఈరోజు ఎంతమంది కార్తీక నోములు నోచుకుంటున్నారు, ఎంతమంది ఉపవాసం ఉంటున్నారో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా నైటీలు మాత్రం అయిపోతూనే ఉన్నాయి. డ్రెస్సెస్ కూడా కొన్ని తీసుకున్నారు, పర్లేదు. సో చాలామంది డ్రెస్సులు తెప్పిండక్క కొంటామన్నారు. మరి తెచ్చిన తర్వాత మరి చూడలేదో మరేమో ఇంకా తెలీదు. బా ఎంత బాగుందో చూడండి లోటస్ క్లిప్, అసలు మైండ్ బ్లోయింగ్ కదా. ఇలాంటి డిజైన్స్ మనం అరుదుగా చూస్తాం. అదే ఇలాంటి డిజైన్స్ మనకు కావాల్సిన కలర్స్లో కస్టమైజేషన్ చేసుకుంటే ఎలా ఉండిద్ది. ఇలాంటి ఇయర్ రింగ్స్ మీరు చూసారా? చూడలేదు కదూ. సో ఇదంటే బాగా ట్రెండింగ్లో ఉంది కాబట్టి ఇన్విజిబుల్ చైన్ ఇవన్నీ ఇప్పుడు మన పేజ్లో అయితే యాడ్ అయిపోయినాయి. సో ఎవరికైనా కావాలి అంటే డిఎం చేయండి లేదా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. మీకు ఎలాంటి డిజైన్ ఎలాంటి కలర్లో కావాలన్నా కూడా కస్టమైజేషన్ చేసిస్తాం. మన దగ్గర అన్నీ కూడా రీజనబుల్ ప్రైసెసే. ఇయర్ రింగ్స్ వచ్చేసి 180 రూపీస్ ఫ్రీ షిప్పింగ్, క్లిప్ వచ్చేసి 200 రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అనమాట. అండ్ నెక్స్ట్ సెట్ అనేది డిఎం చేయండి. ఇంకా మా ఫ్రెండ్ అనుష వాళ్ళ పాప కోసము ఇదిగోండి కడా బ్యాంగిల్స్ అయితే ఆర్డర్ ఇచ్చారు. ఎప్పటి నుండో ఈ మోడల్ చేద్దాం అనుకున్నాం. ఇంకా వాళ్ళే మాకు పిక్చర్ పంపించి ఆ పిక్చర్లో ఉన్నట్టు చేయమని అడిగారు. సో పోనీలే మాకు కూడా ఒక డిజైన్ యాడ్ అయింది అనుకున్నాం. చాలా బాగున్నాయి కదా. మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి నా వీడియోస్ అయితే బాగా ఫాలో అవుతుంది. తను ఇప్పుడు 6th 7th కరెక్ట్గా చెప్పలేదు. సో ఒక 10 ఇయర్స్ పాప అనుకోండి, ఒక 11 ఇయర్స్ అట్లా. సో నా వీడియోస్ అన్నీ ఫాలో అవుతుంది, నన్ను బాగా ఇన్స్పిరేషన్గా తీసుకుంటుంది, చాలా మంచిగా చెప్పిద్ది అనమాట. సో మధ్యలో కాసేపు అవి పడుకున్నాడు కదా అని టీవీ ఆపేసాము. టీవీ ఆపేసి ఇంకా నేను కొన్ని మెసేజెస్ కొంతమంది మాట్లాడుతూ ఉంటే మాట్లాడుతున్నా. అండ్ ఒకళ్ళతో కొలాబ్ చేయడం గురించి వాళ్ళతోటి డిస్కషన్ చాలాసేపు టైం పట్టేసింది. దాని తర్వాత నా ఎడిటింగ్స్, అత్తయ్య వాళ్ళ వీడియోస్ అక్కడ నుండి షూట్ చేసి పెడితే అవి ఎడిట్ చేసి వాయిస్ ఓవర్స్ ఇచ్చి ఆ పేజ్లో పెట్టి ఈ పేజ్లో పెట్టి అవి వాళ్ళు నిద్రపోయి లేచేదాకా నేను బయటే కూర్చున్నా. నేను ఏదో ఒకటి మాట్లాడుతూ సౌండ్ చేస్తూ ఉంటా. వాళ్ళు అవి ప్రశాంతంగా పడుకోడు కదా, అందుకని చెప్పి నేను బయట కూర్చున్నా. అవి నిద్ర లేచినాక ఇంకా లోనకి వచ్చేసి ఇక మళ్ళీ మూవీ పెడితే కూర్చొని ఇంకా బాగా తలనొప్పిగా అనిపిస్తే జుట్టుకి ఆయిల్ అప్లై చేసుకుంటున్నా. మళ్ళీ ఎలాగో రేపు కార్తీక సోమవారం హెడ్ బాత్ చేస్తా కదా, కనీసం అరపూటైనా ఉండిద్దిలే. ఫుల్ దురదొచ్చేస్తుంది, మళ్ళీ ఎక్కువసేపు కూడా ఉంచుకోలేకపోతున్నా. సో ఇంకా నాకు కుదిరినంతగా ఆయిల్ అయితే అప్లై చేసుకున్నా. ఇక్కడ చూసారు కదా, అవి వాళ్ళ నాన్న స్పెట్స్ పెట్టుకున్నారంట. అందుకని మన హవి బాబు గారు కూడా స్పెట్స్ పెట్టుకొని చూస్తున్నాడు. సో ఎవరికైనా ఏమైనా కావాలి అంటే నేను షార్ట్స్లోనే స్క్రీన్ మీదే వాట్సాప్ నెంబర్ ఇస్తున్నా. లేదు అంటే కనుక మీరు ఇన్స్టాగ్రామ్లో అయినా డిఎం చేయొచ్చు. సో డైరెక్ట్గా మీరు టైం వేస్ట్ చేయకుండా, మీకు టైం వేస్ట్ నాకు టైం వేస్ట్ కాబట్టి ఆ ఇమేజ్ పెట్టేసి నేను చెప్పింది అర్థం చేసుకొని నన్ను క్వేరీస్ అడిగితే నాకు చాలా యూజ్ అవుతుంది, చాలా టైం సేవ్ అవుద్ది ముందు. సో ఇంకా ఎక్కువ ఆర్డర్స్ వస్తే నా పరిస్థితి ఏంటో నాకే అర్థం కావట్లా. సో అప్పుడు చూద్దాంలేండి. ప్రస్తుతానికి కొంచెం హ్యాండిల్ చేయడం స్టార్టింగ్ కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంది. బట్ నేను ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి. సో ఇంకాస్త క్లారిటీగా వీడియోలోనే చెప్పేయాలి, అప్పుడు ప్రాబ్లం లేకుండా ఉండిద్ది. సో హెయిర్కి అయితే ఆయిల్ అప్లై చేసుకున్నా. ఇంకా అవి ఏదో ఒకటి తింటాడులే అని మాకన్నా ఫ్రై చేసి ఉన్నాయి. సో అయితే ఇస్తే ఇప్పుడు ఇక్కడ వాళ్ళ నాన్న కళ్ళజోడు పెట్టుకున్నాడు, నేను గారు కూడా కళ్ళజోడు పెట్టుకున్నాడు. అయితే ఆ నల్ల కళ్ళజోడులో ఉండి ఏం కనపడదు, అందుకని కళ్ళజోడు తీసేసి కాసేపు కళ్ళజోడు పెట్టుకొని కాసేపు చూస్తున్నాడు. అయితే ఇంకా ఆయిల్ అప్లై చేసుకొని చిక్కేం తీసుకోకుండా అలా అయితే జడేసేసుకొని పక్కన క్లిప్ పెట్టేసుకుంటా. ఇక రేపు పొద్దున్నే అలాగో హెడ్ బాత్ చేస్తా కాబట్టి ఇబ్బంది ఉండదు. సో ఈవినింగ్ వరకు ఇట్లయితే గడిచింది. మార్నింగ్ నేను బట్టలు కూడా వాష్ చేసా, అవి ఆరేసాను. కానీ ఇంకా టీవీ చూసుకుంటూ ఇంక తేవడం మర్చిపోయాను.
ఆ తలలో జడేసుకొని జుట్టు ఇలా లాగ్గానే ఏంటో పెయిన్ వచ్చింది. అందుకేనేమో విపరీతంగా దొరదొచ్చేస్తుంది. చిన్నప్పటి నుంచి నాకు పేలు అస్సలు ఉండవు. మా అమ్మ అసలు ఉంచేది కాదు. ఉన్నయ్యా ఇవి పోయేదాకా వదిలేదు కాదు. ఇవి వచ్చేసి ఒకళ్ళు అయితే మనకు ఆర్డర్ ఇచ్చారనమాట. నేవీ బ్లూ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో. వాళ్ళ కోసమని బ్యాంగిల్స్ అయితే రెడీ చేసి భలే ఉన్నాయి కదా. ఎందుకు మీ నాన్న కళ్ళజోడు పెట్టుకున్నాడు నాన్న, కానీ నీ కళ్ళజోడు పెట్టాలని విషయం అసలు ఎప్పుడు గుర్తుండదు. నేను గుర్తు చేయకపోతే మరి ఎందుకు తేలా? ఇంకో కళ్ళజోడు తీసుకుందాం మరి. 2 కళ్ళజోడు మాయమైపోయినాయి, ఎటు వెళ్ళిపోయినాయో తెలియట్లా. మామూలు కళ్ళజోడు కళ్ళల్లో పడుతుందా? ఏ తల్లి వెనక్కుండే. అసలు ఇంట్లో తినడానికి ఏమి లేవు, కనీసం ఫ్రూట్స్ కూడా లేవు. సరే పద వెళ్దామంటే నేను అన్నం తినేసిన తర్వాత మేమైతే స్టార్ట్ అయ్యి వెళ్ళి దారిలో చూస్తే డిటీడీసీ ఓపెన్ చేసి ఉంది. మేమేమనుకున్నామంటే సండే డిటీడీసీ ఆఫ్లో క్లోజ్లో ఉండిద్దేమో అనుకున్నాం, బట్ డిటీడీసీ ఆన్లోనే ఉంది. సో నెక్స్ట్ టైం సండేస్ కూడా కొరియర్స్ అయితే వేసేయచ్చు ఇబ్బంది లేకుండా. సో ఇప్పుడు ఫ్రూట్స్ కానీ స్టార్ట్ అయ్యి వెళ్తున్నాము. ఇక ఫ్రూట్స్ ఇంకా వెజిటేబుల్స్ అన్నీ తీసుకుందామని చెప్పి అయితే అనుకున్నాం. ఇక కూరగాయల రేట్లు అయితే అదిరిపోతున్నాయి. చికెన్ రేట్ అయితే బాగా తగ్గిపోయింది. 100 గ్రాముల చికెన్ కర్రీ 20 రూపీసేనంట. 20 రూపీస్. కూరగాయలు ఏమో ఒక్కోటి 40, 50, 100 ఉన్నాయి. చికెన్ అవన్నీ ఏమో రేట్లు తగ్గిపోయినాయి. కార్తీక మాసంలో ఎక్కువ మంది తిన్నారు కాబట్టి ఫస్ట్ మేము ఇక్కడిక్కడే తీసుకొని వెళ్ళిపోదాం అనుకున్నాం, కానీ వద్దులే మార్కెట్కి వెళ్ళిపోదాము, అక్కడైతే కొంచెం రీజనబుల్ ప్రైసెస్కి ఉంటాయి. మేము ఒక చోట నిమ్మకాయలు తీసుకున్నాం అనమాట. 5 నిమ్మకాయలు 20 అని చెప్పంటే ఇంటి దగ్గర. అదే మార్కెట్లోకి వెళ్తే 10 నిమ్మకాయలు 10 రూపాయలు అని చెప్పారు. ఎంతైనా తేడా ఉండిద్ది. ఇక్కడ చాలా తక్కువకే మనకి దొరుకుతాయి. కాకపోతే ఏంటో ఒక చోటుకి వెళ్ళేసరికి బాగా దుమ్ము, అసలు తుమ్ములు వచ్చేస్తూనే ఉంటాయి. ఇక ఫాస్ట్గా తీసుకుని వెళ్ళిపోవాలన్నమాట. ఎక్కువసేపు ఉండలేము, మళ్ళీ పిల్లోడు ఇబ్బంది పడిపోతాడు. అలా వెళ్ళామో లేదో మా ఆయన క్యాబేజీ తీసుకున్నాడు ఫస్ట్గా. దాని తర్వాత కొన్ని వెజిటేబుల్స్ తీసుకుని డ్రాగన్ ఫ్రూట్స్ కేజీ 100 చెప్పాడా ఎంతో చెప్పాడు. మేము ½ కేజీ తీసుకున్నాం. 3 డ్రాగన్ ఫ్రూట్స్ వచ్చినాయి. 50కి 3 వచ్చినాయి. బెటర్ అనిపించింది. ఇంకా దాంతోపాటు దానిమ్మకాయలు అన్నీ కొన్ని వెజిటేబుల్స్ అయితే తీసుకున్నాం. క్యారెట్స్ కూడా ½ కేజీ అయితే 40 రూపీస్ ఉంది. సో మీ ఏరియాలో వెజిటేబుల్స్ కాస్ట్ ఎంత ఉందో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. సో కొన్ని తీసుకున్నాం. ధనియాలు, జీడిపప్పు అవి ఇవి. ఇక దారిలో బజ్జీలు తీసుకొని తినేసి వీళ్ళు కొన్ని ప్యాకింగ్ అయితే చేయించుకున్నారు. అవన్నీ తీసుకొని ఇంటికైతే స్టార్ట్ అయ్యి వచ్చేసాం. సో ఇంటికి రాగానే డిటీడీసీ అలాగ ఓపెన్లో ఉంది కదా అని చెప్పేసి కొరియర్స్ అయితే వేద్దామని చెప్పి ప్రింట్స్ అయితే తీస్తున్నాను. ఇక్కడ అవి లోగోస్ ఉన్నాయి కదా, అదే హెవీ ఫ్యాషన్స్ లోగోస్. ఆ లోగోస్ని అయితే ప్రింట్ తీసుకుంటున్నాను. ఇప్పుడు 3 పార్సెల్స్ అయితే ప్యాక్ చేయాలి. ఒక 2 నైటీస్ శోభ ఆంటీ తీసుకున్నారని చెప్పాను కదా, ఇంకో 2 డ్రెస్సెస్ అఖిల అనే అమ్మాయి తీసుకుంది. ఇంకో 2 నైటీస్ వచ్చేసి విజయవాడ నుంచి జ్యోతి అని చెప్పి ఒకళ్ళు అయితే తీసుకున్నారు. సో చాలామంది విజయవాడ నుంచి మీది విజయవాడే కదా అని చెప్పి అడుగుతూ ఉన్నారనమాట. మేము విజయవాడలో ఉండమండి, మేము తిరుపతిలో ఉంటాం. సో అంటే నా విజయవాడ వీడియోస్ చూసి వాళ్ళు విజయవాడలోనే ఉంటాము అని చెప్పేసి ఫిక్స్ అయిపోయినట్టున్నారు. సో మేము విజయవాడలో ఉండమన్నమాట, మేము తిరుపతిలో ఉంటాం. ఎలాగో డిటీడీసీ ఓపెన్లోనే ఉంది కాబట్టి కొరియర్స్ వేసేస్తా, ప్యాక్ చేయి, మళ్ళీ రేపు ఆఫీస్ ఉండిద్ది కదా అన్నారు మా వారు. సరే అని చెప్పి గబగబా రాసేసి ఎవరి వాళ్ళకి సపరేట్గా ప్యాకింగ్ చేస్తున్నా. మళ్ళీ కరెక్ట్గా పెడుతున్నానా లేదా అని చెప్పి ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటా. మళ్ళీ చాలాసార్లు డౌట్ వస్తూ ఉండిద్ది నాకు. ఒకవేళ ఒకరి కొరియర్ ఇంకొకరికి వెళ్ళింది అనుకోండి, వాళ్ళకి యూజ్ ఉండదు కదా, నాకు కూడా ఇదైపోయిద్ది. అందుకని 1-2 సార్లు చూసుకొని జాగ్రత్తగా అయితే ప్యాక్ చేస్తా. సో మీరు అన్నది నిజమే, అమెజాన్లో కవర్స్ నేను చాలా కాస్ట్ పెట్టి తీసుకున్నా. బయట అయితే నాకు చాలా కవర్సే వచ్చేసాయి 500 రూపీస్కి. ఫస్ట్ టైం కాబట్టి నాకు కూడా తెలియదు కాబట్టి నేనైతే తీసుకున్నా. ఈసారి అయితే నేను బయటే తీసుకుందాం అనుకున్నా. సో ఏంటంటే బయట మనకి ఎక్కడ దొరుకుతాయి ఏంటి మంచి క్వాలిటీలు అనేది చూసుకొని తీసుకోవాలి, అప్పుడు ఇబ్బంది ఉండదు. ఈ ఆన్లైన్లో కూడా నేను చాలా రివ్యూస్ చదివి తీసుకున్నాను అనమాట. సో ఇప్పుడు ప్యాకింగ్ అయితే చేస్తున్నా. ప్యాకింగ్ చేసే టైంకి 9 o'clock అయితే అయిపోయింది. నాకు డౌటే ఉండదు అని చెప్పేసి ఇంకా బియ్యం కూడా లేవు, డీమార్ట్కి వెళ్ళి తీసుకొస్తానని చెప్పారు. అండ్ హ్యాంగర్స్ కూడా తీసుకురమ్మని చెప్పారు. శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ పెట్టి చూపించడానికి ఈజీగా ఉండిద్ది కదా, అందుకని నేను హ్యాంగర్స్ అయితే తెమ్మని చెప్పాను. ఇక మా వారు వెళ్ళారు. ఆవిలింతలతో వాయిస్ ఓవర్ ఇవ్వడం అవసరం అక్క అని మీరు అంటారు. సో ఇంక మళ్ళీ బ్రేక్ ఇచ్చే టైం నాకు లేదు. సో ఇంకా మా వారు డీమార్ట్కి వెళ్ళే ముందు డిటీడీసీకి వెళ్తే డిటీడీసీ అయితే క్లోజ్లో ఉందంట. సో ఇంకా రేపు మార్నింగే వేయాలి, ఇంకా చేసేది ఏం లేదు. ఇంకా దాని తర్వాత వచ్చేసి ఇక్కడ సింక్ అంతా కిచెన్ ఏరియా అంతా క్లీన్ చేసుకుంటున్నా. అండ్ వెజిటేబుల్స్ కూడా తీసుకొని వచ్చాను కదా, అవి కూడా అయితే తీయాలి. అండ్ నెట్ఫ్లిక్స్లో మహాభారత కురుక్షేత్ర సిరీస్ అయితే ఉంది, కార్టూన్స్ లాగా, బొమ్మలది. సో అదైతే పెట్టాను అనమాట, అవి చూస్తాడులే అని చెప్పి.
సో అందుకే ఇంట్రెస్టింగ్గా చూస్తున్నాడు. కాసేపు చూస్తున్నాడు, కాసేపు లైన్ సాంగ్ పెట్టు, యాపిల్కాయ పెట్టు, అవి పెట్టి ఇవి పెట్టు అంటున్నాడు. మరేమో యూట్యూబ్ ఓపెన్ అవ్వట్లా, నాకేమో అర్థం కాలేదు ఎందుకు యూట్యూబ్ అర్థం కావట్లేదు, ఓపెన్ కావట్లేదు. సరేలే అని చెప్పి నెట్ఫ్లిక్స్లో అయితే పెట్టేసి ఇక్కడ అంతా క్లీన్ చేసుకుంటున్నా. అప్పటికే టైం 9 అయింది. ఇంకా అవికి స్నానం కూడా చేయించాలి. అండ్ నాకు కొన్ని వీడియోస్ వాయిస్ ఓవర్స్ ఉన్నాయి, కొంతమందికి మెసేజ్ చేయాలి. అబ్బా ఈరోజు ఆవిడైతే నియర్లీ 35 మినిట్స్ మాట్లాడిందండి వాట్సాప్లో. బట్ ఇంకా ఏం తీసుకోలేదు. ఆ సైజ్ కావాలి, ఈ సైజ్ కావాలి అని చెప్పేసి అడిగారు. సో రేపైతే కన్ఫర్మ్ చేస్తానన్నారు. మళ్ళీ వాళ్ళ మదర్ని అడగాలంట. సో అట్లుంటుంది అనమాట వ్యవహారము ఈ ఆన్లైన్లోది. సో అది సంగతి. సో ఇక్కడ హవికి అన్నం పెడదామని తీసుకొస్తున్నా. అవి అన్నం తినట్లేదు. అండ్ బనానాస్ కూడా తీసుకొచ్చాము. 40 రూపాయలకి డజన్నర బనానాస్ ఇచ్చారు. మేము థర్స్డే అలాంటప్పుడు ఇక్కడ తీసుకుంటామా, అర డజన్ బనానాసే మనకి 40 అట్లా తీసుకుంటారు. ఒక్కొక్కసారి 20 కూడా తీసుకుంటారు. సో అది నాకు ఫుల్గా నిద్ర వస్తుంది. రేపు పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవాలి అనుకుంటాను, కానీ ఇంత లేట్గా పడుకొని రేపు పొద్దున్నే ఎర్లీగా నిద్ర లేచానంటే నాకు ఫుల్ హెడ్ఏక్ వచ్చేసిద్ది. సో నార్మల్ రోజు చేశాను కదా, శివయ్యకి అంతా తెలుసులే, నాకు వీలైనంత వరకు తొందరగా లేకపోవడానికి ప్రయత్నిస్తా. ఒకవేళ లేకపోయినా నేను ఏం చేయలేను. ఇంకా ఇక వెజిటేబుల్స్ అన్నీ సర్దుదామని తీయగానే అవి క్యారెట్స్ కావాలని అడిగాడు. ఇంకా క్యారెట్ డైరెక్ట్గా ఇవ్వకూడదు, అందుకని చెక్కు తీసి అయితే ఇస్తున్నా. సో చెక్కు తీసేసి అవికి ఇచ్చేసానంటే కనుక ఇంకా ఆయన ప్రశాంతంగా కాసేపు తింటాడు. మళ్ళీ నా పని నేను చేసుకోవచ్చు. ఇంకా నేను సింకులో అంట్లు తోమేయాలి. మా ఆయన వచ్చేసరికి వెజిటేబుల్స్ కూడా సర్దేయాలి. సో నేను వచ్చేసి క్యాబేజీ, క్యాలీఫ్లవరు, క్యారెట్, పొటాటోస్ అవే అనమాట తీసుకునింది. ఇంకా ఫ్రూట్స్లో వచ్చేసి బనానా, డ్రాగన్ ఫ్రూట్, యాపిల్ దానిమ్మకాయలు తీసుకున్నా. ఇక సింకులో అంట్లు కూడా తోమేసేస్తే నాకు పని అయిపోయింది. ఇక క్యారెట్ చూడగానే నాకు కూడా తినాలనిపించింది కదా, అందుకే నేను కూడా తినేసా. ఇక ఎక్కడ ఇట్లయితే అరేంజ్ చేసుకున్నా. ఇంకా ధనియాలు కూడా తీసుకొని వచ్చాము, జీడిపప్పు కూడా తీసుకొని వచ్చాము. ఇక అన్నీ సర్దేసుకున్నా. ఇంకా దగ్గరగా సర్దే అయితే వీడియో తీయలేకపోయాను. అప్పటికే ఇంకా ఫోన్లో ఛార్జింగ్ అయిపోవడం, ఎవరో ఒకరితో మాట్లాడుతూ ఉండడం. ఈరోజు అత్తయ్య వాళ్ళతో కూడా అసలు ఎంతసేపు చాలాసార్లు మాట్లాడాల్సి వచ్చింది. వాళ్ళు ఈరోజు కొత్త మోడల్స్ చేయడం వల్ల చాలాసేపే మాట్లాడాల్సి వచ్చింది. ఇన్విజిబుల్ చైన్స్ అయితే నాకు బాగా నచ్చినాయి. నేను అక్కడ ఉండుంటే అవన్నీ పెట్టుకునేదాన్నే అనుకున్నా. బట్ ఇంకా కళ్ళే ఇదిగోండి కురుక్షేత్ర ఇదే అనమాట. ఇట్లాగే చూస్తున్నాం. కరెక్ట్గా వన్ సిరీస్ ఎలా ఉంది చాలా నాడు. ఏం పాను? మీఠా పాన్ ఫేమస్ పాన్ షాప్ ఒకటి ఉంటే అక్కడికి వెళ్ళి తీసుకొచ్చాను. అంతేలే, అలాంటి చోట్లకి ఆవిడ్ని తీసుకెళ్ళవు. అక్కడ ఏముంది, పాన్ షాప్. పాన్ తెచ్చాను. సో 6 హ్యాంగర్స్ అయితే తీసుకొచ్చారు. ఇవి 99 రూపీస్ కాస్ట్ అయితే పడ్డాయి. క్వాలిటీ కూడా బాగానే ఉంది. ఈరోజు కస్టమర్ కోసము సపరేట్గా 3 డిజైన్స్లో బ్యాంగిల్స్ అయితే చేసాము. ఒకటి వచ్చేసి గ్రీన్ కలర్, ఒకటి వచ్చేసి బ్లాక్ కలర్, ఒకటి వచ్చేసి మల్టీ గ్రీన్ కలర్. అండ్ వాళ్ళు ఇంకా వేరే కాంబోస్ కూడా చేయించుకున్నారు. వాళ్ళ పాపది ఫస్ట్ బర్త్డే అంట. ఫస్ట్ బర్త్డే కోసము పాపకి మదర్ అండ్ డాటర్ కాంబోస్లో కొన్ని కస్టమైజేషన్ అయితే చేయించుకున్నారు. సో అవన్నీ కూడా మీతోటి షేర్ చేసుకుంటాను. నేను స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఇస్తాను. అంటే ఉష్ పోసుకున్నావా? చేతులు ఏమైనాయి చెప్పు. అలా అయినాయా? అన్నం తిన్నావా నువ్వు? తిన్నావా? తినలేదా? గుర్తు రావట్లేదు పాప. ఇక పడుకో. 10:30 అయింది బొజ్జో. గుడ్ నైట్. టైం చూసుకుంటున్నాడు. 10:30 అయింది తల్లి. గుడ్ నైట్ చెప్పండి. గుడ్ నైట్. గుడ్ నైట్ చెప్పమా. లైక్ చేయండి. వామ్మో, ఇంకా సబ్స్క్రైబ్, లైక్ చేయండి, కామెంట్ చేయండి అంట. చూసావా? బై బై. అది కూడా అడుగుతా కదా, అందుకే ముందే చెప్పేశాడు. నీ పేరేంటి చెప్పు. ఫ్లైంగ్ కిస్ అందరికి బాయ్. ఇలా ఫ్లైంగ్ కిస్ ఇచ్చావు మళ్ళీ. ఓకే. ఇక బొజ్జుంటా. అబ్బో, ఇక బొజ్జుంటా. నేను గుడ్ బాయ్ని అప్పుడప్పుడు. అమ్మ బ్యాడ్ బాయ్ అంట. మా నాన్న కూడా గుడ్ బాయ్, నువ్వు కూడా గుడ్ బాయ్, నేను ఒక్కదాన్నే బ్యాడ్ బాయా? బాబు అమ్మా పోవే. ఏ కొట్టండి రా.